హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ అండ్ గ్రో. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ విలేజ్లో ఉన్న భూములు మరియు ఎవరెవరికి ఎంత భూమి ఉంది మరియు వారి యొక్క సర్వే నెంబర్లు మరియు ఆ భూముల యొక్క ప్రస్తుత మార్కెట్ వాల్యూ రేటు ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలంటే గంట తప్పకుండా కొట్టండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మీ విలేజ్లో ఉన్న అందరి భూముల వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ధరణి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ధరణి ల్యాండ్ డీటెయిల్ సెర్చ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ధరణిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. అగ్రికల్చర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్, మార్కెట్ వాల్యూ, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఈసీ డీటెయిల్స్, బ్యాంకర్స్ పోర్టల్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ మరియు క్యాప్చా అనేది అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకు సర్వే నెంబర్ అడుగుతుంది. మీ యొక్క సర్వే నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖాతా నెంబర్ అడుగుతుంది. ఖాతా నెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పట్టాదార్ నేమ్, సర్వే నెంబర్, కేటగిరీ, జెండర్, ఆ ల్యాండ్ టైప్, ఆ మార్కెట్ వాల్యూ, ఆ పూర్తి వివరాలను ఇక్కడ మనకు కనబడుతున్నాయి.